Hello job seekers. Welcome to our channel Job Hi Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక ఎక్సలెంట్ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో మనకి టెక్స్ట్ లోకలైజేషన్ అనేది ఉంటుంది కదా, తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ట్రాన్స్లేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో అవైతే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మీరైతే తెలుగులోకి మార్చగలిగేలా ఉండాలన్నమాట. సో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్సలెంట్ జాబ్ అని చెప్పొచ్చు. ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో నేను ఈ వీడియోలో రోల్ ఎలా ఉంటుంది, ఏమేమి వర్క్ చేయాలి మీరు, అలాగే ఎవరెవరు అర్హులు, ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అలాగే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తే మన ఛానల్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ మనకి ఖాన్ అకాడమీ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో టైటిల్ వచ్చేసి తెలుగు టెక్స్ట్ లోకలైజేషన్ ఎక్స్పర్ట్ ఫ్రీలాన్సర్ జాబ్. ఇది కంప్లీట్లీ రిమోట్ అనమాట. సో ఖాన్ అకాడమీ అయితే వీళ్ళైతే మనకి స్టూడెంట్స్కి క్లాసెస్ అయితే డెలివర్ చేస్తారనమాట. సో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళైతే లార్జ్ పబ్లిక్ స్కూల్ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి కూడా క్లాసెస్ చెప్తారు. సో దీని నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయిందనమాట. సో హూ వీఆర్ లుకింగ్ ఫర్ అని మెన్షన్ చేశారు కదా, సో ఇది ఇంకా డీటెయిల్గా నేను మీకు ఇప్పుడు జెమినీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఖాన్ అకాడమీలో వచ్చేసి తెలుగు టెక్స్ట్ లోకలైజేషన్ ఎక్స్పర్ట్ జాబ్ కోసం అయితే మనకి హైర్ చేసుకుంటున్నారు. ఇది ఒక ఫ్రీలాన్స్ అండ్ రిమోట్ పొజిషన్ అనమాట. సో మనకి రోల్ ఓవర్వ్యూ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉన్న మ్యాథ్స్ మరియు సైన్స్ కంటెంట్ని మీరు వచ్చేసి తెలుగులోకి అయితే ట్రాన్స్లేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో లోకలైజేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఆ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా మార్చడాన్ని లోకలైజేషన్ అంటారనమాట. సో ఇది జాబ్. సో ఫోకస్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ యాక్సెసెస్ అనేది మనకి తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం వీళ్ళ మెయిన్ గోల్ అనమాట. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ 12th అంటే ఇంటర్ వరకు ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నారో వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. మీకు తెలిసే ఉంటుంది కదా మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియంలో ఏమేమి ఉంటాయి, అట్లా టర్మినాలజీ ఎలా ఉంటుంది అనేది. సో మీరైతే చక్కగా చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచే. సో ఎవరెవరు అర్హులు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ, సో లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు కావాలని చెప్తున్నారు. సో తెలుగు స్పీకర్, నేటివ్ తెలుగు స్పీకర్ అయి ఉండాలి. అలాగే తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడడం కూడా రావాల్సి ఉంటుంది అనమాట. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఎందుకంటే మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్లోన మీరైతే ట్రాన్స్లేషన్ చేయాలి కాబట్టి సో సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మనకి ప్రీవియస్ లోకలైజేషన్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమైనా ప్రీవియస్గా చేసి ఉంటే, సో మనకి వీలో డేటా ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా, సో లోకలైజేషన్కి సంబంధించి అలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోతే అకాడమిక్స్లోన ఇలాంటి వాటిలో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో తెలుగు మీడియంలో చదివినా లేదా మనకి ఎవరికైనా స్టూడెంట్స్కి చెప్పినా టీచింగ్ ఎవరైనా చేస్తూ ఉంటారు కదా, సో ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు అనమాట. సో మీరు వచ్చేసి కంప్యూటర్ యూజ్ చేయడం కూడా రావాలి. సో కంప్యూటర్ అసిస్టెడ్ ట్రాన్స్లేషన్ టూల్స్ మీరు వాడతారు కాబట్టి సో టెక్స్ అవి కూడా అయి ఉండాలని చెప్తున్నారు. సో కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే మనకి ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీస్ ఖాన్ అకాడమీలో ఉన్న తెలుగు పాఠాలను మీరైతే రివ్యూ చేయడం మరియు క్వాలిటీ చెక్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు చాలా లాంగ్వేజెస్కి క్లాసెస్ చెప్తారు కాబట్టి సో మనకు తెలుగు ఫోకస్ అనమాట మంది. సో తెలుగు పాఠాలను అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది, ట్రాన్స్లేట్ చేసినవి. అలాగే లోకలైజేషన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసి వాటి మీనింగ్ అలాగే క్లారిటీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు చూడాల్సి ఉంటుంది. అలాగే రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో టెర్మినాలజీ మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్లాసరీ డెవలప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి రిమోట్ వర్క్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. అలాగే మంచి శాలరీ కూడా ఉంటుంది. సో మీకు మీ పని వల్ల లక్షలాది పిల్లలకి కూడా మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుందన్నమాట తెలుగులో. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు రెజ్యూమే అయితే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే వాళ్ళు ఒక టాస్క్ అయితే ఇచ్చి ఉన్నారు, సో అదైతే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. మనకి ఇంకా వాళ్ళైతే తెలుగు ఖాన్ అకాడమీ తెలుగు యూట్యూబ్ రిఫరెన్స్ వీడియో కూడా ఉంది, సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో
దీంట్లోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి స్టార్ ఉన్నవైతే కంపల్సరీ ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్ అనమాట. సో ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, లాస్ట్ నేమ్లో వచ్చేసి మీ ఇంటి పేరు ఇచ్చేసేయండి, అలాగే ఈమెయిల్, కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి, అలాగే ఫోన్ నెంబర్ కూడా మీరు ఇవ్వండి, ఏ సిటీలో ఉంటున్నారు అనేది మెన్షన్ చేయండి, అలాగే రెజ్యూమే నేను ఇందాక రెడీ చేసి పెట్టుకోమన్నాను కదా, సో అటాచ్ చేయండి. సో పీడిఎఫ్, డాక్స్, TXT, RTF ఈ ఫైల్ ఫార్మాట్స్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే కవర్ లెటర్ వచ్చేసి మనకి ఇక్కడ శాంపుల్ కవర్ లెటర్ మీకు చూపిస్తాను. సో నేను మీకు ఇది టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను, లేకపోతే కామెంట్ అయినా చేయండి. ఎవరికైనా కవర్ లెటర్ కావాలనుకుంటే నేను కామెంట్లో రిప్లై అయితే ఇస్తాను అనమాట. షార్ట్ అండ్ లాంగ్ 2 to 3 టైప్స్ నేను జనరేట్ చేసి ఉంచుకున్నాను. సో అదైతే మీకు ఇస్తాను కవర్ లెటర్ ఈ జాబ్ రోల్కి. సో ఇక్కడ కూడా మనకి కవర్ లెటర్ కనిపిస్తుంది చూసారా. సో ఇది శాంపుల్ కవర్ లెటర్ అనమాట. ఇలా మీరు ఇచ్చుకోవచ్చు, మీకు ఇంత ఎక్స్పర్టైజ్ ఉంది, మీకు నేటివ్ ప్రొఫిషియన్సీ ఉందని చెప్పడం, అలాగే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు తెలుసుంది, ఇలా రాస్తే మీకు అప్లికేషన్ అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి లింక్డ్ఇన్ కానీ వెబ్సైట్ ప్రొఫైల్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఇదైతే స్టార్ లేదు కాబట్టి స్కిప్ చేసిన ప్రాబ్లం లేదు. సో దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక లింక్ డిస్ప్లే చేశారు కదా, సో అది వచ్చేసి మనకి టెస్ట్కి సంబంధించి అనమాట ఇది లింక్. సో మనకి క్వశ్చన్స్ అయితే డిస్ప్లే చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టాస్క్స్ అనమాట ఇవి. సో టాస్క్లో వచ్చేసి 2 parts కింద డివైడ్ అయి ఉంటుంది. సో పార్ట్ 1లో వచ్చేసి మీరు నాలెడ్జ్ కాంటెంట్ లోకలైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 2 వచ్చేసి టెస్ట్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ UI కాంటెంట్ లోకలైజేషన్ అని అయితే మెన్షన్ చేశారు. సో పార్ట్ 1లో క్లియర్గా ఇచ్చారు చూసారా, స్పెల్లింగ్ ఆఫ్ తెలుగు టర్మ్స్, గ్రామర్ అండ్ స్ట్రక్చరల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అలాంటివన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ కొన్ని అయితే ఇచ్చి ఉన్నారు క్వశ్చన్స్. సో చూసారా, ఫస్ట్ క్వశ్చన్ ఇది మ్యాథ్స్కి సంబంధించి ఇచ్చారు. సో కతివా హ్యాజ్ ఏ బేబీ పూల్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. దీన్ని అయితే మీరు కంప్లీట్గా తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏది ఇంగ్లీష్లో ఉందో అవన్నీ తెలుగులో ఇవ్వాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో తెలుగు మీడియంలో ఉంటుంది కదా, అలాగా ఇది క్వశ్చన్ 2. సో ఇవన్నీ మీరైతే PDF ఫార్మాట్లో వాళ్ళకి ఆన్సర్స్ అయితే మీరు కాపీ చేసి పేస్ట్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇక్కడ మనకి ఇందులో ఒకటి మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ ప్లేస్. సో దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది, గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవడం మంచిది. సో దాని లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేసుకుని మీరు ఇది సబ్మిట్ చేసేసుకోవచ్చు అప్లికేషన్. సో మనకి ఏదైతే మోస్ట్లీ 8 pages ఉన్నది ఈ టెస్ట్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అనేది మీరు ట్రాన్స్లేట్ చేసుకుని వర్డ్ ఫైల్లోకి పంపించుకొని డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకుని డ్రైవ్ లింక్ అయితే పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. సో ఎవరైతే తెలుగు మీడియంలో ఉండి మాకు జాబ్స్ ఏమన్నా ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి అని అనుకుని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి జాబ్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.